దీనికి ఇది రైస్కి నేను కొన్ని మాడిపోయి పట్టేసి ఉంచారట. మొక్కజొన్న కూడా చూద్దాం ఈ కర్రీలు ఎలా ఉందా. బాబ్బా ఆహా ఎలా ఉంది కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు మొక్కజొన్న చికెన్ కర్రీ చేయబోతున్నాం. దానికోసం మొక్కజొన్న పొలంకి అయితే వచ్చాం. మొక్కజొన్నలతో చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఇది మా ఫ్రెండ్ పొలం. అక్కడ మొక్కజొన్నలు తీసుకొని డైరెక్ట్గా అక్కడే వండి మీకు చూపించబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోవచ్చు. ఇప్పుడు మొక్కజొన్న పొలంలోకి వెళ్ళి మొక్కజొన్నలు తీసుకుంటాం చికెన్ కర్రీ కోసం. ఇప్పుడు ఈయన మా ఫ్రెండ్ పుష్కర్రావు, ఆయన పొలం. ఇది మాకు చికెన్ కర్రీ వండుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఈరోజు ఆయన పొలంలో. మేము పెద్ద అంతే తిండికి కూరకు బాగుంది. ఫస్ట్ నీటే తెలియదు. ఇంకో 2 మొక్కజొన్నలు తీసుకున్నా. ఇప్పుడు వీటితో కర్రీ చేయబోతున్నా. అది కూడా చికెన్ కర్రీ విత్ మొక్కజొన్నలు. ఎలా చేద్దామో చూద్దాం పదండి. ఓకే అయిపోయి మొక్కలు కొట్టాడు కదా. మంచి సైజులో మొక్కలు ఉంటే టేస్ట్. చికెన్ కర్రీకి పొయ్యి వెలిగించుకున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుందాం, ఉల్లిపాయలు వేసుకుందాం. కొంత కదా అంత తగ్గి అయిపోయింది. వేసాను గొట్టతే జాగ్రత్త. పచ్చిమిర్చి, పక్కన ఉన్నది మాడిపోయి. ఉల్లిపాయలు బాగా ఎర్రగాయే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. మొక్కజొన్నలు వేసుకుందాం. పసుపు, కారం,
చికెన్ వేసుకుందాం. చికెన్లో వాటర్ వేసుకుందాం. అయిపోతుంది ఎంతసేపు. ఎవరు రావాలి మన గరం మసాలా, కరెక్ట్ సరిపోయాయి అన్నీ. ఇంకా దించేసుకుందాం. చికెన్ కర్రీ అయిపోయింది. చికెన్ కర్రీ ఇంక తీసేద్దాం. దీనికి రైస్కి పోయి మాడిపోయి కొత్త వేసి సరే. అబ్బా కరెక్ట్ సరిపోయింది టేస్ట్. మొక్కజొన్న కూడా చూద్దాం కర్రీలు ఎలా ఉందా. బాబ్బా అబ్బా చాలా బాగుంది కర్రీ. ఆహా ఎలా ఉంది కర్రీ? చాలా సూపర్గా ఉంది. ఆ, ఉప్పు వరంతా బాగానే ఉంది. మేమిద్దరం చిన్నప్పుడు స్కూల్లో కలిసి తినేవాళ్ళం క్యారేజ్. మళ్ళీ ఇప్పుడే వండుకొని తింటాను పొలం దగ్గర, మనోడిది పొలం. కర్రీ వండుకొని ఈరోజు చాలా రోజులు మళ్ళీ కలిసి తింటాను. ఎలా ఉంది? బాగా వచ్చింది. చెప్పండి కదా మాటలు రాకున్నాను. వేసుకో. సూపర్ ఉంది. ఆహా ఏం టేస్ట్, అదిరిపోయిందండి కూర మాత్రం. ఇది మొక్కజొన్నల టేస్టో మరి చికెన్ టేస్టో తెలియదు కానీ కరెక్ట్గా అన్నీ కుదిరిపోయాయి కదా. లేకపోతే ఈ ప్లేస్ మహాత్యం. ఇంకా డౌట్ ఉంది. ఈ ప్లేసు వల్ల టేస్ట్ వచ్చిందేమో కానీ అద్భుతం. మొక్కజొన్నల టేస్ట్ కూడా బాగా కలిసింది దీంట్లో కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో వేడి వేడి మొక్కజొన్న తీసుకొని తింటాను. బాయ్.